2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని కూకటి వేలుతో భూస్థాపితం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను రంగంలో దించింది. ఆ నేపథ్యంలో ఇప్పటివరకు 582 మందిని ఎన్కౌంటర్లో హతమార్చడమే కాకుండా ఎన్కౌంటర్లో హతమార్చబడినటువంటి మృతదేహాలను కూడా బంధువులకు ఇచ్చే పరిస్థితులు లేనటువంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ తీరుని ఏ విధంగా భావిస్తున్నారు? ప్రస్తుతం మావోయిజం ప్రజలు పేదల పాలిట పెన్నిదిగా ఉన్నటువంటి ఆ పార్టీ సిద్ధాంతాలను భూస్థాపితం చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో వారి తాలూకు చర్యలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయం మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మనతో ఉన్నారు. చూస్తే కనుక మావోయిజం అది ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియని పరిస్థితి. పేదల కోసం అది ఒక పెన్నిదిలా పనిచేసుకుంటూ వచ్చింది. కాకపోతే ఈరోజు భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మావోయిజం అన్నది ఇంకా ఈ భారతదేశంలో అవసరం అన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ రంగంలో దించింది. ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు కూడాను మృతదేహాలని బంధువులకు అప్పజెప్పే ప్రక్రియ కూడాను ఈరోజు అంటే వక్రీకరించే పరిణామాలు ఏ విధంగా తీసుకొచ్చింది? మీరు మావోయిజం ఎక్కడ పుట్టిందో అని మొదలుపెట్టారు. మావోయిజం ఎక్కడ పుట్టింది? మన భారతదేశంలో పుట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ చీలికి వచ్చిన తర్వాత 67లో సిపిఎం నుంచి నక్సల్గా మారినప్పుడు అది నక్సల్బారీ పోరాటం వెస్ట్ బెంగాల్ తేబాక ఉద్యమం వచ్చింది. అది చారుమజుందార్ దాని నాయకత్వం వహించి ఈ కమ్యూనిస్ట్ అందరూ పార్లమెంటరీ దృక్పథాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళందరూ రివిజనిస్ట్లే. పార్లమెంటరీ సంబంధం లేకుండా సాయుధ పోరాటం సాగించడం ద్వారా ఇంకో మార్గం చెప్పని చారుమజుందార్ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశాడు. అక్కడ స్టార్ట్ చేసినటువంటి నిప్పురవం వచ్చి శ్రీకాకుళం మీద పడింది. శ్రీకాకుళంలో అగ్గిరావు విప్లవకారులు వచ్చారు. వెంపటి సత్య లాంటి వారు తరిమల నాగిరెడ్డి గారు రిజైన్ చేసి వచ్చి శ్రీకాకుళంలోకి వచ్చారు. ఆ తర్వాత గుంటూరు నుంచి మెడికల్ కాలేజీ వాళ్ళు చాలా వచ్చి ఇక్కడ చేరారు. అంటే ఒక కమ్యూనిస్టుల్లో వచ్చినటువంటి ఈ రాజ్యాంగబద్ధంగా అయితే సోషలిజం రాదు, సాయుధ పోరాటం ద్వారానే వస్తుందని చెప్పేసి అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. అది బహుశా మా ఓనికి రికమెండ్ చేస్తారు, రకరకాలు చెప్తారు, అది వేరు. అయితే మన భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు. సరే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, ఫైట్ చేశారు, దాని మీద అనేక మంది వందల మంది వేల మంది చనిపోయిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అమిత్ షా వచ్చారు, అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నక్సలైట్స్ ముక్తి భారత్ అంటున్నాడు, నక్సలైట్ ఫ్రీ భారత్, నక్సలైట్ లేనటువంటి దేశం అంటున్నాడు. అక్కడ మాకు సమస్య ఏంటంటే నక్సలైట్స్కి ఒక సిద్ధాంతం ఉంది. అది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం, దేశవ్యాప్త సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మేము కూడా ఒప్పుకుంటున్నాం, వామపక్ష పార్టీలన్నీ ఒప్పుకుంటున్నాయి. అయితే వాళ్ళ విధానం మాత్రం కరెక్ట్ కాదు, ఎత్తుగడలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము చెప్తాం ఎత్తుగడ వీలు కాదని. ఎత్తుగడలు రీతే తప్ప ఈ భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల అంశాలపైన స్పష్టమైన వైఖరి ఉంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళని నక్సలిజం ఆశించే ఆశయాలపైన పోరాటం సాగించడం వేరు. ఈ ప్రభుత్వం మీరు నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ కాదు, దాన్ని ఓడించండి, మాకే అభ్యంతరం. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం మంచిగా మేము చెప్తున్నాం, అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీరు కానీ చెప్పుకోండి. అంతేగాని నక్సలైట్ అనుకున్న వాళ్ళు చంపేస్తామంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. ఎందుకు పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని గుర్తించి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు? ఎందుకు రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని గుర్తించి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు? విభేదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి కానీ శత్రుత్వం ఉండదు. అన్నప్పుడు నక్సలిజం అందించేటువంటి విధానాలపైన మీరు ఓడించండి. అంటే దాన్ని నమ్మిన చంపేస్తామంటే మీకున్న గ్యాంగ్స్టర్స్ కానీ తేడా ఏంటి? మీకున్న చెమ్మల వెళ్ళి డకాయిట్స్కి మీకు తేడా ఏముంది? మీకు ఫ్రాక్చర్స్కి తేడా ఏముంది? అందువల్ల గవర్నమెంట్ ఫ్రాక్చర్స్ కాదు, ఇది గవర్నమెంట్ ప్రజల చేత అనుకోండి ప్రభుత్వం, మీకు హక్కు లేదు. అందువల్ల ఇంకొకటి, మీరు ఎంతమందిని చెప్పినా ఆ సిద్ధాంతం పోదు. ప్రపంచవ్యాప్తంగా సిద్ధాంతం నువ్వు ఒకరు చంపితే ఏం పోతుంది? ఒక మనుషులు పోవచ్చేమో, సిద్ధాంతం అట్లా ఉంటుంది. మళ్ళీ వేళ్ళు వస్తాయి. ఒక వీరు మళ్ళీ అయితే 1000 మంది ప్రభావితమైనటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి వీళ్ళు కేవలం ఉద్దేశం ఒకటి, చిత్తం శివుడి పైన చూపు ప్రసాదం పైన అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే అటవీ ప్రాంతంలో అత్యంత ఆధునికమైనటువంటి సంపద ఉంది భారతదేశంలో. ఆ సంపదని కొల్లగొట్టాలంటే ఈ ట్రైబల్స్ ఉండకూడదు. ట్రైబల్స్ ఉండకూడదు అంటే నక్సలైట్ ఉండకూడదు. అంటే నక్సలైట్ పేరుతో ట్రైబల్స్ ఎక్కువ చంపేస్తారు. మీరు చూడండి, చనిపోయిన అందరూ కూడా నక్సలైట్స్ చెప్తున్నారు, ఎక్కువ మంది ట్రైబల్స్ చంపేస్తారు. వాళ్ళు నక్సలైట్ ముద్ర చేస్తున్నారు.
ఇప్పుడు వీళ్ళంతా ఫ్రీ అయిపోతే అవన్నీ కార్పొరేట్ కంపెనీకి అప్పగించవచ్చు. విలువైనటువంటి సంపద, విలువైన సంపదని కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఉపయోగపడేటువంటి మనసులో ఒక మాట పెట్టుకొని దీన్ని నక్సలైట్ బూత్ చూపించి వాళ్ళని చంపడం ద్వారా, ట్రైబల్ చంపడం ద్వారా ఫ్రీ చేయాలని ప్రయత్నిస్తారు. అందులో భాగం తప్ప ఇంకోటి కానీ కాదు. ఆపరేషన్ కగార్ అమల్లో భాగంగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మునుపట్లో ఎన్కౌంటర్ జరిగిందంటే ఆ మృతదేహాలు బంధువులు కనుక ఐడెంటిఫై అయితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. కానీ శ్రీకాకుళం జిల్లా చెందిన కామ్రేడ్ నంబాల కేశవరావు విషయంలో మాత్రం బంధువులు డే 1 నుండి కూడాను ప్రధాని అమిత్ షా ఇద్దరు కూడాను కేశవరావుని ఎన్కౌంటర్ చేశామని చెప్పిన తర్వాత మృతదేహం తీయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈరోజు చివరికి చితాభస్మం కూడా ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ విషయం తెలిసి వెంటనే ఫస్ట్ నేను చీఫ్ మినిస్టర్గా ఉత్తరం రాశాను. మీరు ఇంటర్వ్యూకి కండి, ఛత్తీస్గఢ్లో మాట్లాడండి, మృతదేహాన్ని సమ్మాన్య మృతదేహాన్ని తెప్పించమని చెప్పి రాశాను. ఆయన రెస్పాన్స్ ఇలా కోర్టుకు పోతే కోర్టులో పర్మిషన్ ఇచ్చింది బాడీని అప్పగించమని. కానీ కోర్టు ఆర్డర్ని కూడా రిజెక్ట్ చేసి వాళ్ళు ఎవరు నిరాకరించేశారు. అంటే 2 రకాల సమస్య ఉంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆదేశిస్తే చేసేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం ఇవ్వదలుచుకోరా. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు అక్కడ వీళ్ళు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దీనికి సంబంధించి 2 రకాల డౌట్స్ ఉన్నాయి. ఒకటి, అతని బాడీ ఇస్తే అది ఎక్కడ దాకా వస్తుంది, శ్రీకాకుళం దాకా వస్తే దీని ప్రభావం మరి చంపిస్తుంది కావచ్చు. ఇంకొక డౌట్ అంటే అసలు ఆయన చంపారా, ఆయన బాడీ అక్కడ లేదు, ఇవ్వడానికి వీళ్ళ చేతులు లేదు కాబట్టి ఇది ఒక సస్పెన్స్. నిజంగా చనిపోయి ఉంటే బాడీని చూపిస్తారు కదా, ఇవ్వకపోయినా చూపించరా. దాన్ని బట్టి నిజంగా చంపారా లేదా అతనికి ఎక్కడ హైడ్ చేసి నాటకం ఆడతారనేది ఒక అనుమానం వస్తూ ఉంది. ఆ అనుమానం నివృత్తి కావాలి. చూస్తే పక్క తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సుధాకర్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ బాడీని మాత్రం బంధువులకు అప్పచెప్పారు. ఈ బాడీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమేయం ఉందని భావిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం కనుసైగల్లోనే నంబాల కేశవరావు మృతదేహం విషయంలో రాజకీయం అన్నట్టు ఒక చదరంగం నడిచింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ అనేది కాదు. ఆంధ్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అనేది, బీజేపీ చూపిస్తాను నడిచేది. కాబట్టి బీజేపీ కన్సర్న్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ చేతనే ఉండదు. అయితే వీళ్ళు రికమెండ్ చేసి ఉండొచ్చు, అడగమని నేను ఉత్తరం కూడా రాశాను కదా చంద్రబాబు డైరెక్ట్గా. మీరు రాసినప్పటికి కూడాను అల్పిరి ఘటనలో ప్రధాన సూత్రధారి అయినటువంటి నంబాల కేశవరావు తల మీద 1.5 రివార్డు ఉంది. ఆయన కనుక మళ్ళీ ఆ బంధువులకు ఆ మృతదేహం కనుక అప్పచెప్తే ఆయన తలకు భావజాల్లో మళ్ళీ భావితరాలకి ఎక్కడ కనెక్ట్ అవుతున్న ఒక భయం ఈరోజు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్య పాల్పడింది అనుకో. వీళ్ళకన్నా అమిత్ షా దీని మీద మెయిన్ పాత్రధారి. అతని పాలసీ ప్రకారం జరుగుతూ ఉంది. చంద్రబాబు పాలసీ ఏం లేదు, దీనిలో ఏ ముఖ్యమంత్రి పాలసీ లేదు, ఊరికి చెప్పుకుంటారు తప్ప. అది ఆ పాలసీ ప్రకారం అమిత్ షానే టైట్ సెక్యూరిటీ చేశాడు. ఆ ప్రకారం డైవర్షన్ జరుగుతూ ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కుదరదు. సెంట్రల్ పాలసీ లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. కాబట్టి సెంట్రల్ పాలసీ దాన్ని తూచి అమలుపరిచింది చంద్రబాబు నాయుడు. అక్కడ మేము ఖండిస్తున్నాం. మావోయిజాన్ని అంతరం చేయాలన్నటువంటి అమిత్ షా ఆశయం ఆయన అనుకున్నట్టు 2026 మార్చి 31 తేదీకి నెరవేరుతుంది అనుకుంటున్నారు. ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసిన ఈ నక్సలిజం ఐడియాస్ అని చంపడం ఆయన చేత కాదు. మనుషులను చంపచ్చు, ఆ విధానాన్ని సిద్ధాంతాన్ని చంపడం అనేది అమిత్ షా వల్ల కాదు, మోడీ వల్ల కాదు, వాళ్ళ నాయన జయజాత వచ్చి కూడా సాధ్యం కాదు. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రహిత ప్రభుత్వం రావాలని చివరి క్షణంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 164 మంది ఎమ్మెల్యేలతో పాటు కూటమి ప్రభుత్వం స్థాపించి ఏడాది కావస్తూ ఉంది. ఈ ఏడాది పరిపాలనపై నారాయణ గారు ఏమంటారు? ఇప్పుడు ఏడాదిలోనే మొత్తం పరిశీలించడం సాధ్యం కాదు. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలన, గత 5 ఏళ్ళు పరిపాలించిన పద్ధతి అవన్నీ కంపేర్ చేసినప్పుడు ఒక్క సంవత్సరం నుండి మంత్రాలు చేస్తాను కాదు. కాబట్టి జనాలు అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చారు, వాళ్ళు విపరీతమైన హామీలు ఇచ్చారు. ఎందుకంటే ఆపద ముక్కుల వాళ్ళ హామీలు ఇచ్చారు. హామీని అమలు పెట్టడానికి కావాల్సిన భౌతిక పరిస్థితులు లేవు ఇక్కడ. ఆ పరిస్థితులను ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు హామీలు ఇచ్చేశారు, అమలు చేయడానికి సాధ్యం కావడం లేదు. ప్రజలకు కోరికలు పెంచేశారు. కోరికలు పెంచడం సహజం. అది పిల్లవాడికి చాకలెట్ ఇస్తూ ఉంటే డిమాండ్ చేస్తాడు. అంటే మీకు అన్నీ ఇస్తూ ఉన్నప్పుడు సహజం చూస్తారు. మరి సంవత్సరం అయిపోతా ఉంటే ఏం కాలే, మీకేమో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి అందరికీ యథావిధిగా పనులు జరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్లులు వచ్చేస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీస్కి భూములు ఇచ్చేస్తారు, వర్షం ఇస్తున్నారు.
విశాఖపట్నం వరకు అమరావతి దాకా ఇచ్చేస్తున్నారు. అవన్నీ మీరు బాగా చేస్తున్నారు కదా, మరి మాకెందుకు చేరనేది డిమాండ్, సహజమైన డిమాండ్ వీళ్ళది. మేము వాళ్ళకి ప్రయారిటీ ఏంటి? వాళ్ళ ప్రయారిటీ ముందర కార్పొరేట్ కంపెనీస్ని, పెట్టుబడిదారులని సపోర్ట్ చేసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వాళ్ళు ఇచ్చే హామీలు ఎప్పటికీ నమ్మకూడదు, కానీ జనం నమ్మేస్తాం, మనం ఏం చేద్దాం. అందువల్ల హామీలు మితిమీరిన హామీలు ఇచ్చారు. ప్రజలు అసంతృప్తి వచ్చిన మాట వాస్తవం. అసంతృప్తిని పోడ్చడం కూడా వాళ్ళు ఇప్పుడు సాధ్యం కాదు, కష్టసాధ్యమే. ఈ విషయంలో వాస్తవానికైతే ఏ ప్రభుత్వం కానీ 1 yearలోనే మొత్తం తలకిందులు చేసేయలేదు, కానీ వాళ్ళే నెత్తిని చెత్తేసుకున్నారు. పరిష్కారం చేస్తున్నారు వాళ్ళది. జనంలో మాత్రం అసంతృప్తి మాట వాస్తవం. రెండోది, అవినీతి ఏం మారలేదు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాయో అదే కొనసాగుతున్నప్పుడు పెద్ద మార్పు ఏం కనపడలేదు. ఒక మాట చెప్పాలంటే, గత ఎమ్మెల్యేలు వీళ్ళకి గురువులు అయిపోయారు. మేము ఇట్లా చేసాం, మీరు ఇట్లా చేసుకుంటారు పిచ్చోళ్ళ అని చెప్పేసి వాళ్ళు కూడా అప్పగిస్తే వీళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఆ విషయంలో అవినీతి ఏమి తగ్గలేదు, పెరుగుతూ ఉంది. తర్వాత కొన్ని అంశాలపైన చేయదలుచుకున్న అవకాశం చేయలేకుండా పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి మీకు సపోర్ట్ ఉంది, మీరు చేయడానికి అవకాశం ఉంది, చేయలేకపోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు నిలిచిపోయిన అమరావతి నిర్మాణంలో కావచ్చు, పోలవరం పునర్నిర్మాణం కావచ్చు, అదే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కావాల్సిన నిధులు కావచ్చు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తోనే ఈరోజు ఆర్థిక పరిపుష్టిని సమకూర్చే పరిస్థితి కూటమి ప్రభుత్వం నెల. నిజమే, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వాళ్ళు సహకరిస్తున్నారు. అయినా వాళ్ళు ఉదారంగా ఇవ్వడంలే. ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఫ్రీగా డబ్బులు ఇవ్వడంలే, అమరావతికి అప్పు ఇస్తున్నారు. గ్యారెంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అవి చేస్తుంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరి ఉన్నప్పుడు దాన్ని మంచిగా పరిష్కారం చేసుకోకుండా ఈయనేం చేస్తున్నాడు? పోలవరం అంటున్నాడు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకుండా పోలవరం కట్టి ఏం చేస్తావు నువ్వు? కాబట్టి నీ దృష్టి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది కాబట్టి నిర్వాసితులకు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే ప్రాజెక్ట్ పెద్ద కష్టం కాదు, వాళ్ళకి ఇవ్వకుండా ఆపుతున్నాడు. అట్లాగనే ఈ హంద్రీనేవా, గాలేరు నగరి, వంశధార ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్ట్స్. ఎప్పటి నుంచో అత్యంత వెనకబడిన ప్రాంతాలకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ వంశధార, గాలేరు నగరి, హంద్రీనేవా, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అవి జోలికి పోవడం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? బనక చర్యలు చేస్తానంటున్నాడు. మధ్యకి దోవ లేకపోతే పెరుగు చీట్ రాసేట్టుగా ఇప్పుడు 80,000 కోట్ల రూపాయలు ఉపయోగపడేటువంటి బనకశాల పెడుతున్నాడు. బనకశాల పెడితే కేంద్ర తెలంగాణలో వ్యతిరేకిస్తున్నారు. మేమంటే మీరు మంచిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం మీరు డబ్బులు తెచ్చుకొని వంశధార ప్రాజెక్టు పూర్తి చేయండి. ఎందుకంటే అది ఒరిస్సా గవర్నమెంటు ఈ గవర్నమెంట్ ఒకటే కదా, ఇప్పుడు అది బీజేపీ గవర్నమెంటు, మీది ఆ గవర్నమెంటే. మాట్లాడి పరిష్కారం చేయొచ్చు. హంద్రీనేవా గాలేరు నగర్ పరిష్కారం చేసుకోవచ్చు. గాలేరు నగర్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉంది, కేంద్ర ప్రభుత్వం మీదే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేసుకోవచ్చు. తర్వాత స్టీల్ ప్లాంటు ఎందుకు ఇంకా పెండింగ్ పెడుతున్నారు? మరి ఇప్పుడు కూడా ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయలు కూడా అది వర్కర్స్ని ఇంటికి పంపించేస్తున్నారు, ఇది రిటైర్మెంట్ చేసి. అంటే ఉద్దేశం ఏంటి? అది బతికే ఉన్నట్టే కనిపించాలా, మొత్తం పేగులు తీసేయాలా. వర్కర్స్ని పంపించేస్తున్నారు, ఎంప్లాయీస్ని పంపించేస్తున్నారు, ఫ్యాక్ట్ అట్టు పెడుతున్నారు. భవిష్యత్తులో దీన్ని సిక్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఉపయోగపడి ఎజెండా పోతుంది. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా, మరి వాటి ఫ్యాక్టరీ పూర్తిగా పునరుద్ధరించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎందుకు ఫండ్స్ తీసుకొని రాలేదు. దీన్ని బట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుసరణ ఉన్నా కూడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ వర్గాలకి ఉపయోగపడేటువంటి పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా మోర్ అంబిషియస్గా పోయి అసలు విషయం చెడగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, మీరు సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడవాకండి. సాధ్యమయ్యే విషయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించుకొని పరిష్కారం చేయండి. అప్పుడు మీకు ఉపయోగం ఉంటుంది తప్ప లేకపోతే మీరు గాల్లో తేలాడతారు, అది గాల్లోనే పోతారు. చూస్తే కనుక ప్రశ్న అమరావతి ప్రస్తావన తెచ్చారు. అమరావతి రాజధాని వేశ్యలకి నిలయంగా మారింది. ఒక ఛానల్ వేదికగా జరిగిన డిబేట్లో ఈరోజు కొమ్మినేని అరెస్ట్ కావచ్చు, లేదా కృష్ణరాజు అరెస్ట్, ఈ పరిణామం నివేదికకు తీసుకోవచ్చు. 4th ఎస్టేట్ ఈరోజు కొంతమంది పరిమితం అయ్యే పరిణామాలు నెలకొన్నాయి. 4th ఎస్టేట్కి చెదలు పట్టే రోజులు సుస్పష్టం కనిపిస్తుంది. నేను ఒక మాట చెప్పాలా, నేను ఒక ఛానల్లో డిబేట్లో ఉన్నా. ఒక పక్క పోసాని సినిమా రైటర్, ఇంకొక పక్క హనుమంతరావు, నేను మధ్యలో ఉన్నా. డిస్కషన్ జరుగుతూ ఉంటే పోసాని ఊరికి ఎక్కువ మాట్లాడుతుంటే ఎందుకే బాబాయ్ ఎక్కువ మాట్లాడతాను అన్నాడు హనుమంతరావు. వాళ్ళు లేచాడు బూతులు తిడతా. వాళ్ళు లేయగానే హనుమంతరావు వీడు కూడా గొప్పవాడే కదా, వీళ్ళు లేచాడు. నేను ఇద్దరిని చేపట్టుకున్నా.
నా కదలేకుండా నేను వదిలిపెట్టుంటే ఇది కొట్టుకునేవాళ్ళు. అట్లా గట్టిగా పట్టేసుకున్నా కదలకూడదని. నన్ను కాదనలేరు కదా. అప్పుడు హ్యాంకర్ ఏం చేశాడు, మొత్తం క్లోజ్ చేసేసాడు. ఆ డిబేట్ లైవ్ మొత్తం క్లోజ్ చేసి పడేసాడు. అట్లా ఉండాలా. కానీ ఇప్పుడు మొన్న ఏమైంది, ఆ మాటల్లో అమరావతి మహిళలు వేస్ట్ అని చెప్పిన తర్వాత వాళ్ళు 5 ఏళ్ల పాటు అగ్ని పరీక్ష చేశారు. వాళ్ళు తపస్సు చేశారు, అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. అయినా కూడా వాళ్ళు నిలబడి ఫైట్ చేస్తే వాళ్ళు మనం శ్లాఘించాల్సింది పోయి వాళ్ళ బూత్ పదం వాడాడు. వెంటనే శ్రీనివాసరావు ఏం చేసేయాల్సింది, క్లోజ్ చేసేయాల్సింది, ఆపేసి అది కరెక్ట్ కాదు మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఆపేసి ఉంటే ఏం కూర్చునే కాదు. ఆయన ఆపకపోగా దాన్ని కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసిన వల్ల ఏమైంది, ఇది ఆయన అన్నాడు, ఒకందుకు ఆయన అన్నాడు, ఒకందుకు ఈయన సంతోషపడినాడు. ఈ విషయంలో శ్రీనివాసరావు మొట్టమొదటి తప్పు ఏంటంటే ఎప్పుడైతే ఆయన బూత్ మాట్లాడాడు తక్కువని ఆపేసి ఇది కరెక్ట్ కాదు అనేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అది కంటిన్యూ చేయడం వల్ల ఆయన పొరపాటు. సరే పొరపాటు జరిగింది. దాని మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తూ ఒక్కోసారి చేస్తే అయ్యా మా వాళ్ళు తప్పు అయిపోయింది దాన్ని సర్దుకోమని చెప్పచ్చు. వాళ్ళు ఆ పని చేయలేదు, మేనేజ్మెంట్ అట్లా చేయలేదు, ఇంకా మాట్లాడుతున్నారు. చివరికి ఇది వికృతం ఏం తీస్తూ ఉంది, ఈ భారతని కూడా తిడుతున్నారు ఇప్పుడు అందరూ కలిసి. అంటే భారత కూడా మేనేజ్మెంట్ ఉంది కాబట్టి చెప్పుంటే బాగానే ఉండేది, ఆమె చెప్పలేకపోయింది. ఇప్పుడు ఆ ఇష్యూ చివరికి అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. గత 5 ఏళ్ల పాటు మమ్మల్ని మీరు ఏడిపించారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించకూడదని చెప్పేసి పద్ధతిలో వెళ్ళిపోయింది. సరే కోర్టుకి వెళ్ళింది కాబట్టి మేము మాట్లాడలేము. కానీ దీన్ని ఎక్స్టెండ్ అవుతా ఉంది. ఏది సాక్షి కార్యాలయాలపైన వాటిపైన దాడులు చేస్తాయి, అది కరెక్ట్ కాదు, మేము ఖండిస్తున్నాం. ఆ జోలికి పోవడానికి వీల్లేదు. జరిగిపోయింది, పనిష్మెంట్ వచ్చింది, కోర్టుకు పోయినాడు, జైలుకు పోతున్నాడు. ఇంకా అనవసరంగా మీరు కక్ష సాధింపు చర్యలు ప్రకారం చేస్తుంటే అది కక్ష సాధింపు చర్యలు అంటారు తప్ప ఇంకోటి కాదు. తక్షణం టీడీపీ వాళ్ళ గ్రూప్ కూడా ఇట్లాంటి సాక్షి కార్యాలయాలపైన దాడులు చేయడం ఆపని కోరుతున్నాం. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీస్తే కొలువుల జాతర వెల్లువెత్తుతుంది అన్నటువంటి ఒక ఆశగా ఎదురు చూసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి MDU వ్యవస్థ ఈరోజు నేరుగా ఇంటికి రేషన్ సరుకులు చేసినటువంటి వేలాది మందిని ఈరోజు రోడ్డును పడేసి వాళ్ళని ఆర్థికంగా కూడా నష్టపెట్టారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ఏకపక్ష ధోరణి? నిన్నే నాకు అప్లికేషన్ ఇచ్చారు వాళ్ళు, MDకి సంబంధించిన ఆటో డ్రైవర్సు. ఇది అంతకుముందు ఉన్నప్పుడు ప్రతి ఊరికి ఆటో వచ్చి సరుకులు ఇచ్చేవాళ్ళు. సరే ఇప్పుడు పాలసీ మార్చారు, పాత పద్ధతి. సరే మార్చితే వాళ్ళ ఇష్టం. అయితే ఇప్పుడు ఇంకా 20 నెలలు దాకా వాళ్ళకి EMI కట్టాల్సి ఉంది. మరి అదేమో ఆటోగా తోలడానికి వీలు లేదు ఆ బండి, ఆ విధంగా మారిపోయింది. మరి సడన్గా మార్చేసినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా చూపించాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆటోలు ఉన్నారో వాళ్ళకందరికీ ఆ నష్టపరిహారం కట్టించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళని రుణభారం నుండి విముక్తులు చేసినా కూడా వారిపై ఆధారపడిన ఆపరేటర్లు కూడా సేమ్ డిజిట్తోనే ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి. కలిపే ఒక ఆటో ఉన్నప్పుడు వాళ్ళకు హెల్పర్ ఒకడు ఉన్నాడు, అందరిని కలిపని నేను చెప్తున్నా. ఒక ఆటోనే కాదు, వాళ్ళ దానిలో పనిచేసే వాళ్ళందరూ అర్ధాంతరంగా నడివేలా పడేయకుండా వాళ్ళు ప్రత్యామ్నాయం ఇంకేది పని కల్పించండి. ఊరికి మనం మేము అనలే, ప్రత్యేక పని కల్పించండి. అంటే ఆటోలు రీమోడల్ చేయడానికి ఉపయోగపడే ఏర్పాటు చేయించి మళ్ళీ ఆటో తోలుకొని ఏర్పాటు చేయించండి. ఆ విధంగా ఉండాలి తప్ప అర్ధాంతంగా నడివేలా పడేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. చూస్తే కనుక ప్రశ్న మావోయిజాన్ని కూకటి వేలుతో పెకలించాలని అమిత్ షా ఆశయాలు మాత్రం తల కింద పెట్టి తపస్సు చేసిన తీరే పరిస్థితి కాదు. మావోయిస్టుల పేరుతో హత్యలు అంటే ఎన్కౌంటర్లు చేస్తున్నారు, కానీ ఆ సిద్ధాంతాలను మాత్రం ఎవరు కూడాను దాపులకు వచ్చే పరిస్థితి లేదు. ఆ ఆలోచన సరళి కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మంచిది కాదని చెప్పి హితవు పలుకుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కూటపాలన విషయంలో అనితర సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ అప్పుల భారంలో ముంచే విధంగా పరిపాలన సాగుతుంది. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినా కూడాను హామీలు నెరవేర్చేందుకు అవసరమైన ఆర్థిక నిధులను తెచ్చుకోవడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ నుండి అప్పులే తప్ప కేంద్రం నుండి మాత్రం సహకారం తీసుకొని ఆ ప్రాజెక్టులకు ఒక శాశ్వత నిర్మాణాలు. మరోవైపు చూస్తే కనుక ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసే ఈ ప్రక్రియ మాత్రం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అసమ్మతిని నెలకొనడానికి దోహదపడుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కదా ఇంటింటికి మొదటి తేదీకి రేషన్ సరుకులు ఇచ్చినట్టు MDU ఎవరైతే సిబ్బంది వారిని అర్ధాంతంగా తొలగించి ఆర్థిక నష్టాన్ని కల్పించిన వారి తాలూకు సమస్య పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విషయంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించుకొని ఆ కుటుంబాలకు మాత్రం బాసటగా నిలవాలని సూచిస్తున్నాం. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కారం తీసుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నక్సలిజాన్ని అంతం చేయాలనుకుంటున్నారో ఆ ఆశయం వారికి సిద్ధిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.